రేట్ ఏం పేరండి? మాలతి అండి. మాలతి. ఎన్ని సంవత్సరాల నుంచి? నేను ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి. ఏంది అసలు ఎప్పుడు ఇచ్చారు నోటీసులు? ఏమని చెప్తా ఉన్నారు? 1 వీక్ బ్యాక్ అంటే ఇండివిజువల్ నోటీసులు కాదు, టోటల్ అపార్ట్మెంట్కి నోటిఫికేషన్ వచ్చింది. 60 డేస్ టైం పీరియడ్ ఉండింది. అది అండి జరిగిందైతే అది. అసలు ఏం జరుగుతుంది అనేది మాకు బేసిక్ ఐడియా కూడా లేదు. జస్ట్ ఇల్లులు పోతాయి అంట అని మాత్రమే తెలిసింది మాకు. అప్పటి నుంచి మాకు నిద్ర తిండి ఏం లేదు. నేను సింగిల్ మదర్, అంటే మా హస్బెండ్ బాంబేలో వర్క్ చేస్తారు, నేను నా బాబు మాత్రమే ఇక్కడ ఉంటాం. నాలాగా చాలామంది ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటున్నారు. సేఫ్ ఏరియా మధు పార్క్ రిడ్జ్ అంటే అని చెప్పేసి నమ్మకంతో చేసుకోండి అండి, డెవలప్మెంట్ చెయ్యండి. ప్రజలు కోరుకునేది కూడా డెవలప్మెంటే, కానీ ప్రజలకు ఉపయోగపడే డెవలప్మెంట్ చేస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. దానివల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు కదండి. దాని బదులు మూసి ప్రక్షాళన చెయ్యండి. ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఇండస్ట్రీస్కి ఇచ్చేటప్పుడు తెలియదా మూసి పొల్యూట్ అవుతుందని? ఇన్ని సంవత్సరాలకు మన రేవంత్ రెడ్డి గారు వచ్చి నిద్ర లేచి ఇప్పుడు నేను మూసిని నేను క్లీన్ చేస్తాను, ప్యూరిఫై చేస్తాను అంటున్నారు. ఎక్కడండి? అక్కడ ముందు మీరు చూస్తే టిపుకాన్ బ్రిడ్జ్ మీద గ్రీన్ కలర్లో నెట్స్ వేశారు. అది ఉన్నా కూడా జనాలు వచ్చి చెత్త వేస్తున్నారు. దానిపైన మళ్ళీ ఇంకో లేయర్ కూడా వేశారు, అది కూడా కట్ చేసేస్తున్నారు. ఎన్నడవుతుందండి మూసి ప్రక్షాళన? ఇంత పొల్యూషన్లో కూడా మా స్వంత ఇల్లు ఇక్కడ ఉంది, ఎక్కడి నుంచో బ్రతుకు తెరువు కోసం వచ్చాము, ఇక్కడ సెటిల్ అయ్యాము, అయినా మేము ఉంటున్నాము. అది కనబడట్లేదు. అక్కడ రోడ్లు కూలిపోయే పరిస్థితి ఉన్నాయి, అవి కనబడట్లేదు. ప్రజలము చాలా చిన్న మైండ్ సెట్ తోటి మేము ఉంటాం. మాకు కావాల్సిన బేసిక్ తిండి ఇవ్వండి, కొంచెం పొల్యూషన్ ఫ్రీ ఇవ్వండి. అంతేగాని చెట్లన్నీ నరికేసి నేను కాంక్రీట్ జంగల్ చేస్తా, గాంధీ స్టాచ్యూ కడతా, 5,000 కోట్లు అప్పు చేసి గాంధీ స్టాచ్యూ పెట్టడం వల్ల కామన్ మ్యాన్కి ఏమైనా బెనిఫిట్ ఉందా అండి? సింగిల్ రూపీ బెనిఫిట్ కూడా లేదు. అది అభివృద్ధి అని ఎట్లా అనుకుంటామండి? బేసిక్ నాలెడ్జ్ ఉన్న ఎవరు కూడా అదైతే అభివృద్ధి అని అయితే మేము అనుకోమండి. దానివల్ల ఎవరికి ఫాయిదా అవుతుందో కూడా తెలియట్లేదు. దాని మీద అంత ఇన్వెస్ట్ చేసే బదులు నిరుద్యోగ యువత ఎంతోమంది రోడ్డు పాలవుతున్నారు చదువుకొని. అలాంటి వారికి ఏమన్నా మీరు ఉపాధి అవకాశం కల్పించండి. 5,000 కోట్లు పెట్టేసి ఇంకా అప్పులు తీసుకురండి. మేము ట్యాక్సులు ఇంకా పెంచండి, మేము కడతాం, రెడీగానే ఉన్నాం. పప్పులుప్పుల మీద కూడా మీరు పెంచండి రేట్లు, మేము కడతాం. కానీ జనాలకు అవసరమయ్యే అభివృద్ధిని మీరు ప్రసాదించండి. అదే మేము కోరుకుంటున్నాం. నాట్ ఓన్లీ ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అనే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా జనాలు కోరుకునేది టైంకి ఇంత తిండి, బట్ట, ఒక ఇల్లు, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు. ఇదే అండి మేము కోరుకునేది. అది లేనప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటే ఎందుకు? ఓట్లు వేయండి అని అడుగుతారు. ఓటు వేస్తే ఏం లాభం అండి? ఏం లేదు. ఇలాంటి వాళ్ళ కోసమా మనం ఓట్లు వేసేది? అదే ఒక పక్క ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. గతం నుంచి చూస్తూ ఉన్నారు, 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి ఎవరు ఎన్ని రకాలుగా వాళ్ళ ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకుండా కూల్చేస్తూ ఉన్నారు. రేపు ఇది కూడా వాళ్ళు లైన్ పెట్టిరు, ఇక కూల్చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఎక్కడ వెళ్తారు? అసలు ఏంది మీ పరిస్థితి ఏంది? ఇది ఇక్కడికి వెళ్ళమండి. ఇల్లు కూల్చేసినా మేము ఇక్కడే ఉంటామండి. ఎందుకు కూల్చుతారు? ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంటి అండి? ప్రజల ఒపీనియన్ తీసుకొని ప్రజల కోసం పనిచేసేదే ప్రజాస్వామ్యం అంటారు. ఇది ప్రజాస్వామ్యం లాగా లేదు. హిట్లర్ పరిపాలన గుర్తుకొస్తుందండి. ఔరంగజేబ్ పరిపాలన కాదు, హిట్లర్ పరిపాలన కాదు. మాకు ప్రజల కోసం పనిచేసే గవర్నమెంట్ మాత్రమే కావాలండి. ఏం చెప్తారు? ఏం డిమాండ్ చేస్తారు మరి రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు? మా ఇల్లులు కూల్చేయొద్దు. చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఓపెన్ ఏరియాలు ఉన్నాయి. అట్లాంటి ఏరియాలో మీరు గాంధీ స్టాచ్యూ కట్టండి. మేము కూడా లేబర్ లాగా వచ్చి వర్క్ చేయమంటే చేస్తాము. దానికి కావాల్సింది మీరు అప్పు చేయకండి. దానికోసము మంచి ప్లేసెస్ చూసుకొని విశాలమైన ఓపెన్ ప్లేసెస్ లోపల మీరు డెవలప్మెంట్ అంత చేసుకోండి. కానీ మీకు ఓట్లేసి గెలిపించిన జనాల ఇళ్ళ మీద పడి దౌర్జన్యం చేసి దొంగల్లాగా మేము లాగేసుకుంటాం, బుల్డోజర్లు తీసుకొచ్చి ఇల్లులు కూలగొడతాము. కాదండి, మీ సొంత బిడ్డలు మీరు రోడ్డు పాలు చేస్తారా ఎక్కడైనా? మరి తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తే కదా ఆయన, అయితే సీఎం అంటే. అట్లాంటిది ఆయన బిడ్డల్ని నడి రోడ్డు మీదకి వదిలేసి ఎక్కడి నుంచో దత్తత తీసుకున్న అమెరికన్ డెలిగేట్స్, ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళ కోసం నేను ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ కడతా. అరే ఇక్కడ బేసిక్ నీడ్సే, పొద్దున లేస్తే తిండి లేదు, బట్ట లేదు, పొల్యూషన్లో బతుకుతున్నాం, మొర్రో అంటే వినబడతలేదు వాళ్ళకి. అమ్యూజ్మెంట్ పార్క్ ఎవరు అడుగుతున్నారండి? ఫ్యామిలీస్ ఉంటాయి మొత్తం ఇక్కడ? టోటల్ 450 కుటుంబాల వరకు. అంటే ఒక చిన్న ఊరండి. మా 450 కుటుంబాలను నమ్ముకొని పేపర్ బాయ్, మిల్క్ మెన్, కూరగాయల వాళ్ళు, పనిచేసే వాళ్ళు, ఇంతమందికి లైఫ్ ఇస్తున్నాం. దగ్గర 1000 మెంబర్స్కి మేము లైఫ్ ఇస్తున్నామండి. దీని మీద బేస్ చేసుకొని డైలీ వర్కర్స్ ఉపాధి పొందుతున్నారు ఎంతో కొంత. అంటే ఒక చిన్న ఊరు 450 ఇల్లులు అనుకోండి, అంటే 500 ఉంటే ఒక చిన్న ఊరు అంట. అలాంటిది ఇప్పుడు నువ్వు వచ్చేసి నోటీస్ కూడా ఎలా వచ్చింది? పేపర్లో ఒక సైడ్ వచ్చింది. అలానే ఎంపీఆర్కి వచ్చిందా? లేదు, ఇష్యూ చేయలేదు. ఇంకొకటి ఇక్కడ డెవలప్ చేసిన ఆల్రెడీ ఇది డెవలప్డ్. ఫిజికల్ నోటీస్ రాలేదా?
పేపర్లను చూసామండి, పేపర్ యాక్ట్ చూసాము. తర్వాత ఆర్డీఓ గారు ఏదో ఫోన్ చేశారట, మా ఎవరైతే ఈసీ వాళ్ళు ఉన్నారో ఆ మెంబర్స్కి A&B బ్లాక్కి ఫోన్ చేశారట, రమ్మన్నారట, వాళ్ళు ఏదో జరుగుతుంది. కానీ ఓవరాల్గా నేను మూసిన్ ఫస్ట్ ఏమన్నారు, హైడ్రా అన్నారు, బఫర్ జోన్ అన్నారు. 2 years బ్యాక్ ఇవన్నీ ఎవరికి తెలుసు అండి? FTL అంటే ఎవరికి తెలియదు, బఫర్ జోన్ అంటే ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ ఈ మధ్య వింటున్నాం, ఈ వర్డ్స్ అన్నీ ఈ మధ్య వింటున్నాం. సరే అది వచ్చింది బఫర్ జోన్, ఏదైనా ప్రాబ్లం ఓకే, బఫర్ జోన్లో ఉంటే ఎప్పుడైనా వరదలు వస్తాయి, మీరు ఇబ్బంది పడతారని మన సీఎం గారు ఎంతో ఆప్యాయతతో ఇవి ఖాళీ చేయించేసి మీకు వేరే చోట ఉపాధి చూపిస్తాము, మీకు అక్కడ చూపిస్తాము మీకు అని చెప్పారు. అది బాగుంటుంది. కానీ ఈ బఫర్ జోన్లో కూడా రాలేదని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు, టోటల్గా ప్రాజెక్ట్ మార్చేసి నేను గాంధీ సరోవర్ అన్నారు. అంటే గాంధీ సరోవర్ అంటే ఎవరు ఏమి మాట్లాడరు, కామ్గా ఉంటారు. ఇంకొకటి పాయింట్అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది ఉద్యోగస్తులు. సో అదే పల్లెటూరులో వచ్చేసి మీరు ఇలా చేయండి అంటే ఎవరైనా ఊరుకుంటారా అండి? ఎవరు ఊరుకోరు. ఇక్కడ ఏంటంటే ఎవరి పాటికి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఎందుకు మనకి టెన్షన్స్ అలాని ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు ఇండైరెక్ట్గా కూడా గవర్నమెంట్కి సహాయం చేస్తున్నారు. ఎంతమంది అండి లేస్తారు మార్నింగ్, ఊబర్ వాళ్ళు, నెక్స్ట్ వర్క్ చేసుకునే లేబర్స్ అందరూ వచ్చి దాదాపు ఒక 100 మంది దీని మీద డిపెండ్ అయి బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఈ 440 ఫ్యామిలీస్ వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్నాయి. మమ్మల్ని తీసేస్తామంటున్నారు, వాళ్ళకి మీరేం చేస్తారు? వాళ్ళు తిరగబడితే మీరేం చేస్తారు? ఇప్పుడు ఉద్యోగస్తులు అంటే తిరగబడరు, వీళ్ళకి మనం ఏం చెప్పినా అణిగి ఉంటారు, వీళ్ళు రిస్కులు ఫేస్ చేయడానికి ఇష్టపడరు, కావంటే వాళ్ళ ఆస్తులు పోగొట్టుకుంటారేమో అన్నట్లు మీరు మాట్లాడుతున్నారు. కానీ అది ఎంతవరకు న్యాయమో? ఏదో మీరు అంతకుముందు ఎప్పుడో ఇచ్చారు, ఇది దాదాపు 20 సంవత్సరాలు అయిందండి ఈ ప్రాజెక్ట్ వచ్చి. ఇప్పుడు నేను గాంధీ సరోవర్ కడతాను, గాంధీ కట్టుకోండి, ఇబ్బంది లేదు. అసలు ఇక్కడే డెవలప్ చేయాలని గాంధీ గారేమో ఈసీ మూసీ కలిసిన సంగమం దగ్గర నాకు పెద్ద విగ్రహం కట్టండి అని ఏ రోజు అడగలేదు. ఇప్పుడు ఆయన ఉన్నా కానీ అదే అపోజ్ చేస్తారు. ఆయన ఎప్పుడు ఏమన్నా హింసకి తావు లేదు, అహింసా మార్గంలో మనం వెళ్ళాలి. అసలు ఫస్ట్ వచ్చి ఇక్కడ ఎంపీఆర్లో ఉండే జనాలతో అసలు మాట్లాడావా? మీరు రావక్కర్లేదు, మీరు సీఎం గారు, మీ ప్రతినిధులు ఎవరైనా వచ్చి ఇక్కడ మాట్లాడారా? ప్రభుత్వం నుంచి వచ్చేసి మేము ఇలా తీసుకొని ఇలా కట్టాలనుకుంటున్నాము అని ఎవరైనా వచ్చారా అండి? మాకు ఏదైనా పేపర్లో ఒక చిన్నది కొందరు మిస్ చేస్తాం. ఇప్పుడు ఇలా నోటిఫికేషన్ ఇచ్చాము, ఎక్కడో పేపర్ ఒక సైడ్ కాలం ఇస్తే అందరూ పేపర్ చదువుతారా? పర్టికులర్గా ఆ పేపరే చదువుతారని ఉందా? నెక్స్ట్ ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, వాళ్ళు ఏం చేయరండి. పైన గవర్నమెంట్ ఏది చెప్తే వాళ్ళు అది ప్రొసీడ్ అవ్వాల్సింది. వాళ్ళు కూడా ఒక ఎంప్లాయీ, వాళ్ళని కూడా మనం అనడానికి లేదు. కానీ మీ తరఫున ఏ మంత్రి వచ్చాడు? ఎవరు రాలేదు. వచ్చేసి మేము ఇలా కట్టుకోవాలనుకుంటున్నాము, మీ డిమాండ్స్ ఏంది, మీకు కంఫర్టబుల్లా లేదా, మీరు ఒకవేళ నేను ఇది తీసుకుంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి ఏదో చేసుకోవాలి. మినిమం జనాలతో అసలు మాట్లాడకుండా 1 or 2 డిస్కషన్స్ ఈవెన్ కూడా లేకుండా 60 రోజులు మీ ఇది చెప్పండి, మీ లేదా మేము అక్వైజేషన్ చేసేస్తాం, అసలు ఏంటని ఇక్కడ చేయొద్దండి. మన అవుట్కట్స్లో ఇంకా ఎంతో ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇప్పుడు అక్కడ పెట్టండి. అక్కడ కూడా ఏమవుతుంది, ఆర్థికంగా రాష్ట్రం ముందుకెళ్తుంది. ఎందుకంటే ఎక్కడైతే అక్కడ కడతారో అమ్యూజ్మెంట్ పార్క్ అంటున్నారు, గాంధీ విగ్రహం అంటున్నారు, ఎక్కడైతే డెవలప్ కాని ఏరియాలో కట్టారనుకోండి. ఇప్పుడు ఎలా మన చిన్నజీఆర్ గారు కట్టారు, అందరూ వెళ్తున్నారు కదండి. అప్పుడు ఏమవుతుంది, ఆర్థికంగా కూడా రాష్ట్రం ముందుకెళ్తుంది. ఏంటంటే క్యాబ్స్ నడుస్తాయి, జనాలు వెళ్తుంటారు, జీవనోపాధి పెరుగుతుంది, అలా ఉద్యోగ అవకాశాలు కొన్ని వస్తాయి. ఇక్కడ కట్టినవి ఏం చేస్తావు, ఉన్నాయి ఊడబెరుకుతావా? దీనివల్ల ఏమన్నా ప్రజలకు ఇప్పుడు ఒక ఊరిని ఖాళీ చేసినట్టుగా కనపడుతున్నది. మరి ఇంత చేస్తూ ఉన్నాడు, ఆయనకు అనుకున్నది సాధించాలని చెప్పి చేస్తూ ఉన్నాడు, 5,000 కోట్లు అంటున్నాడు. మరి మీకేమన్నా యూజ్ ఉంటుందా? ఇక్కడ ఉండే ప్రజలకు ఏమన్నా యూజ్ ఉంటుందా? ఫస్ట్ మమ్మల్ని ఖాళీ చేయమండి, అప్పుడు మాకేం యూజ్ అవుతుందండి? ఇప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అన్నారు, ఫస్ట్లో 20 సంవత్సరాల కింద ఇదంతా ఎలా ఉండేదండి, ఒక అడవిలాగా ఉండేది. ఏదో వచ్చింది, అన్ని లోన్స్ తీసుకున్నాము, ఏదో పోనీలు ఇక్కడ పీస్ఫుల్ లైఫ్ ఉంది, ఊరికి దూరంగా ఉంది, ఏదో పీస్ఫుల్ లైఫ్ గడుపుదామని అంటే తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యి నీకు ఇప్పుడు ఏంటంటే హైటెక్ సిటీ అన్ని నియర్గా ఉన్నాయి, మెయిన్ ల్యాండ్స్ అన్ని దగ్గరగా ఉన్నాయి, అన్ని దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇది కబ్జా చేస్తాను, ఎలా కుదురుతుందండి? ఇప్పుడు ఈ జనాలు ఏం చేస్తావు, ఒక 500 అంటే అది చిన్న పల్లెటూరు అయితే ఎవరైనా ఊరుకుంటారా అండి? కనీసం మీతో చర్చలు కూడా జరపలేదు, మీకు పర్మిషన్ లేదు, మీకు ఇక్కడ కాదు వేరే దగ్గర చూపెడతామని కూడా లేదు, ఆల్టర్నేటివ్ లేదండి. ఇంకోటి బఫర్ జోన్లో ఉండే వాళ్ళకి కూడా ఏవో 200-300% మేము ఇస్తాము, మీరు ఇది ఖాళీ చేయండి, వేరే చోటుకి వెళ్ళండి అని చెప్పారు. ఈవెన్ మాతో ఏమీ మాట్లాడలేదు, ప్రజాప్రతినిధి అనే వాళ్ళు ఎవరూ రాలేదు గవర్నమెంట్ తరఫున. అలాంటప్పుడు డైరెక్ట్గా పేపర్లు ఇచ్చేసి మీరు ఖాళీ చేయండి అంటే ఏం చేస్తామండి?
ఇది తప్పు అండి. ఉద్యోగస్తులు ఏమి చేయరు అనుకోవడం రేవంత్ రెడ్డి గారు చాలా తప్పు చేస్తున్నారండి. ఆయన ఇంకొకసారి ఆయన తీసుకున్న ఆలోచనని ఆలోచించుకోవాలండి. ఇది కరెక్టా కాదా అనేది ఇంకొకసారి ఆయన ఆలోచించుకొని ఏదైనా ముందు అడుగు వేయాలి. ఎన్నో ఉన్నాయండి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్, అక్కడ డెవలప్ చేయండి. ఇక్కడ 100 మంది రోజు జీవనోపాధి పొందుతున్నారు, మీరే చూస్తున్నారు. స్విగ్గీ వాళ్ళు వస్తారు, జొమాటో వాళ్ళు వస్తారు, ఊబర్ వాళ్ళు వస్తారు, రోజు పని చేసుకున్న కూలీలు వస్తారు. వాళ్ళందరూ మా మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. మేము వాళ్ళని కూడా ఒక రకంగా చూస్తున్నాం. వీళ్ళందరికీ జీవనోపాధి పోయినట్టే ఏంది, వాళ్ళతో పాటు మేము కూడాను. ఇది ఇంకొకసారి ఆయన సరి చూసుకోవాలి ఆయన అభిప్రాయాన్ని.